శ్రీహరి తన మూర్తిమత్వాన్ని అర్చావతారంగా, శ్రీపతి రూపకంగా శ్రీ వెంకటేశ్వరుడిగా ప్రకటించాడు. తన ఉనికి సర్వవ్యాపితం అని తెలియచెప్పడానికి ఎన్నో ప్రదేశాలలో స్వామి దివ్యమంగళ రూపం సాకారమైంది. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఉన్న శ్రీ తిరుమల బాలాజీ మందిరం. ఈ మందిర విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. ఓం నమో ఏడుకొండల దరిచేరలేని భక్తులు తమ నెలవుల్లో స్వామిని నిరంతరం దర్శించుకోవాలని తపనపడే భక్తకోటి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో స్వామి రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలోనిదే మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం సిడ్కో కాలనీ ప్రాంగణంలో ఉన్న శ్రీ తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి మందిరం. వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ నా భక్తుల్ని మాత్రం విడిచి ఉండలేను అనే సంకల్పంతో వైకుంఠం నుంచి భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అవతరించిన వెంకటాచలపతి తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ తిరుమలలోని ఆనంద నిలయేశుడు అదే రూప గుణ యశో వైభవంతో సర్వే సర్వత్రా తన మూర్తిమత్వాన్ని చాటుకుంటున్నాడు. ఆ పరంపరలోనిదే నాందేడ్లోని తిరుమల బాలాజీ దివ్య మందిరం. మీకోసం, మీ శ్రేయస్సు కోసమే ఇదిగో ఇక్కడ ఇలా నేను నిల్చున్నాను అని ఆహ్వానించే స్వామి దివ్యమంగళ విగ్రహం ఇలా శ్రీ వెంకటేశ్వరుడి మూర్తిమత్వంలో ఎన్నో భవ్య భావనలు ప్రకటితమవుతాయి. ఆ భావాల సమాహారమే ఈ మందిరంలో ఉన్న స్వామి విగ్రహ రూపం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాకారుడు, మహిమోపేతుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అలమేలు మంగమ్మ విభుడు శ్రీనివాసుడు. జగన్మోహన తత్వం, జగదీశ్వర తత్వం కలగలిసిన దివ్యమంగళ విగ్రహంగా పూర్ణ, సుపూర్ణ, సంపూర్ణ అలంకారాలతో స్వామి గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. సర్వాలంకార సుశోభితంగా స్వామి భాసిల్లుతున్నాడు. తిరుపతిలోని శిల్పకళా మందిరంలో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాకృతి సజీవ కళతో అలరారుతోంది. నానావిధ రత్నాలు పొదిగిన ఆభరణాలు, పుష్పమాలికలు, చందన, జవ్వాజి వంటి సువాసన భరిత ద్రవ్యాలతో స్వామి సహజ సుందరాకారునిగా గోచరమవుతున్నాడు. మంగళహారతి వెలుగు జిలుగులలో మధుర సమ్మోహన మనోజ్ఞమూర్తిగా స్వామి వెలసిల్లుతాడు. పరమాత్ముడైన పరంధాముడు వేదధర్మమూర్తిగా గోచరమవుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. భక్తుల పుణ్య విశేష సౌభాగ్యంగా, స్థానకమూర్తిగా, సుసంపన్న సుందర రూపధారిగా శ్రీనివాసుడు గోచరమవుతున్నాడు. సకల మనోభీష్టాలను నెరవేర్చే శ్రీమన్నారాయణుడే దివి నుంచి భువికి దిగివచ్చి సాలగ్రామ శిలాశోభితమైన భక్త వరదునిగా తిరుమలపై వేంచేసి ఉన్నాడు. ఆ మూర్తికి నిక్కమైన ప్రతీకగా ఈ లోగిలిలోని మూల విగ్రహం ముగ్ధమోహనంగా మురిపిస్తుంది. జీవుల్ని ఉద్ధరించడానికి దివ్యమూర్తిగా తాను భువిపై అవతరించినట్టు వెంకటేశ్వరుడే స్వయంగా పేర్కొన్నాడు. సకల చిత్తవృత్తాల్ని నిరోధించి భక్తులు స్వామితో తమ హృదయాల్ని అనుసంధానం చేసుకోవడానికి వీలుగా స్వామి అనన్య సామాన్యమైన అలంకారిక విశేషాలతో నేత్రపర్వంగా సమ్మోహనకారునిగా తేజరిల్లుతున్నాడు. కలియుగాన ధర్మావలంబన చేసేవారిని స్వామి సదా రక్షిస్తాడు. శ్రీనివాసుడు అనంత కరుణామయుడు. తనని ఆశ్రయించిన వారి పట్ల అనంత కరుణను చూపిస్తాడు. ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందలాన్ని ఎక్కిస్తాడు. అదే స్వామి ప్రత్యేకత. ఎక్కడ ఎవరు ఎంత మాత్రం తలిచినా తానున్నానని అభయమిస్తాడు. అలాంటి ఎన్నో వేదనల్ని తీర్చే వెంకట విభుడు నెలకొన్న ఈ మందిరం భక్తులకు ఎనలేని చిత్తశాంతితో అభీష్ట వరదానాల్ని నెరవేర్చే కల్పవృక్షమై నిలుస్తోంది. శ్రీ వెంకటేశ్వరుడి రూపమే ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని ఈ లోగిలి ఆవిష్కరిస్తుంది. ఆ రూపం భౌతిక, మానసిక శక్తుల్ని శుద్ధి చేస్తుంది. అంతర్బాహ్య ఆవరణలన్నింటా కొత్త సజీవ ఆధ్యాత్మిక చైతన్య విభూతిని అందిస్తుంది. మంత్రశాస్త్రరీత్యా దీనిని వేం అంటారు. జన్మ జన్మలుగా కొనసాగుతోన్న జన్మాంతర దోషాల్ని దహింపచేసే రూపం శ్రీనివాసుడి దివ్యమంగళ రూపం. దీనిని కట అంటారు. సువ్రత స్థితిలో జన్మపావనమైన బ్రహ్మాండ నాయకుడి దివ్య దర్శనం భక్తులకు పరమానందదాయకం. శిలావైభవ ప్రాభవమూర్తిగా అమృతోపమానమైన దరహాస చంద్రికల్ని స్వామి వెదజల్లుతాడు. ఆ అమృతత్వ స్థితినే వేంకట అని వ్యవహరిస్తారు. వేం శబ్దం అమృతత్వానికి, పాపధ్వంసానికి సంకేతం. కట అంటే ఐశ్వర్య సూచకం, వ్యతిరేక శక్తుల్ని నిలువరించే మంత్రశాస్త్ర శబ్దం.
విశాల ప్రాంగణంలో నెలకొన్న స్వామి భక్తుల విశాల ప్రయోజనాల్ని సాకారం చేయడానికి స్థాణువుగా దర్శనమిస్తున్నాడు. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద అంటూ భక్తులు తమ సంకటాలను నివారించుకునేందుకు వేడుకునే వరాల వేలుపే వెంకటేశ్వరుడు. నాందేడు వాసులందరికీ నవ్యమోహనమైన నయనానందకరమైన వేడుకను పంచడానికి స్వామి ఇక్కడ ఈ రీతిలో కొలువై నెలవై ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు శనివార ప్రియుడు. శనివార నియమాలని పాటించేవారిని స్వామి సత్వరం కరుణిస్తాడు. తనను ఆరాధించే భక్తుల జోలికి వెళ్లవద్దని శ్రీనివాసుడు శనీశ్వరుణ్ణి ఆదేశించాడు. అందుకే సకల శనిగ్రహ దోషాలు వెంకటేశ్వరుడి ఆరాధన వల్ల తొలగుతాయి. శ్రీనివాసుడి ఆదేశాన్ని సదా పాటించే శనీశ్వరుడు అర్చామూర్తిగా ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేక లోగిలిలో దర్శనమిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు నియమపూర్వకంగా పూజిస్తే సకల శనిదోషాలు తొలగుతాయని ప్రతీతి. ఎక్కడ వెంకటేశ నామస్మరణ జరుగుతుందో అక్కడ శనిగ్రహ బాధలకు తావు ఉండదు. అందుకు తగిన రీతిలో ఈ మందిర ప్రాంగణంలో శనేశ్వర స్వామి మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అర్చామూర్తిగా కాకి వాహనాన్ని అధిరోహించిన నల్లరాతి శని భగవానుని ధీర గంభీర విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. నవగ్రహ కూటమిలో శని మహాశక్తిశాలి, ప్రభావ సంపన్నుడు. విశ్వసించి నమ్మి ఆరాధించే వారి పట్ల శుభ ఫలితాలను శనైశ్చరుడు అనుగ్రహిస్తాడు. ఆలయాలలో, మందిరాలలో, నవగ్రహ మంటపాలలో శని విగ్రహం ఉండటం పరిపాటి. శనిదేవునికే నిర్దిష్టంగా మందిరాలు ఉండడం ప్రత్యేకమైన అంశం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలవర్ణ శారీరక ఛాయతో సూర్యపుత్రునిగా తేజరిల్లుతూ యముడి అగ్రజునిగా శని భగవానుడు వర్ధిల్లుతున్నాడు. సూర్యుడికి ఛాయాదేవికి సుపుత్రునిగా జన్మించిన శనిని భక్తితో ఆశ్రయించిన వారికి శుభవీక్షణ ఉంటుంది. జీవుల కర్మఫలాన్ని అనుసరించి వాటికి ఫలితాల్ని నిర్దేశించే బాధ్యత శనిదేవుడికి ఈశ్వరుడి నుంచి వరంగా సంక్రమించింది. సత్యసంధత, క్రమశిక్షణ, రుజు ప్రవర్తన, అహింస, దానగుణం, సంప్రదాయ ఆచరణల్ని నిర్వహించే వారి పట్ల శని ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. సకల జీవరాశిని సత్యమార్గంలో పయనింపచేయడానికి శనైశ్చరుడు తన శక్తి విన్యాసాల్ని ఆవిష్కరిస్తాడు. కోణస్థ పింగళా బభ్రుః కృష్ణా రౌద్రాంతకో యమః సౌరః శనైశ్చరో మందః పిప్పళా దేవ సంస్థితః. ఇవి శని మహాదేవునికి ఉన్న వివిధ నామాల సమాహారం. ఈ నామాల్ని ఎవరైతే నిత్యం స్మరించుకుంటారో వారిని తాను ఏమాత్రం బాధించనని శని స్వయంగా భక్తులకు అభయమిచ్చాడని ప్రతీతి. అలాంటి శని విగ్రహాన్ని ఈ మందిరంలో భక్తులు తిలకించగానే అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. శ్రీరాముడు సంకటాల్ని నివారించి ఆనందాంజనేయుడిగా మారుతి ప్రకటితమయ్యాడు. సీతమ్మ శోకాన్ని నివారించి సీతాశోక వినాశకుడిగా మూర్తీభవించాడు. లక్ష్మణుడికి ప్రాణాలను దానం చేసి ప్రాణదాత సంజీవరాయ హనుమాన్గా ఆంజనేయసుతుడు తేజరిల్లాడు. ఇలా ఎన్నో విశేషాల సమాహారం శ్రీ మదాంజనేయ మూర్తిమత్వం. అలాంటి వాయునందనుడు సంకటమోచ హనుమాన్గా ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తాడు. నాందేడ్ సిడ్కో కాలనీలో నెలకొన్న తిరుమల బాలాజీ మందిరంలో సంకటమోచన హనుమాన్ మందిరం ఉంది. శనైశ్వరుని మందిరానికి కుడివైపున ఉండే మారుతి దివ్య మందిరం విశేషమైనది. ఏ ప్రాంగణంలోనైతే శనైశ్వరుడు, ఆంజనేయుడు ఒకే లోగిలిలో ఉంటారో ఆ సన్నిధిని ఎవరైతే శనివారం నాడు దర్శిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి సమస్త గ్రహదోషాలు నివారణ చెందుతాయంటారు. వర్ణరంజితంగా ఉన్న సంకటమోచన హనుమంతుని విగ్రహం సంజీవని పర్వతంతో గదాయుధంతో గోచరమవుతుంది. శనివార ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు, శనివార అర్చన ప్రియుడు ఆంజనేయుడు, శనివారానికి అధిపతి శనైశ్చరుడు. ఇలా ఈ ముగ్గురు ఒకే మందిర ప్రాంగణంలో పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహించడం ఎంతో విశేషమైన అంశం. ఎక్కడ హనుమ ఉంటాడో అక్కడ రామాయణం ఆహ్లాదభరితమై జయదాయకమవుతుంది. అలాగే ఎక్కడైతే ఆంజనేయ నామస్మరణ జరుగుతుందో అక్కడ సకల శుభమంగళాలు చేకూరుతాయి. కలియుగాన వెంకటాద్రి శ్రీనివాసుడికి స్థిర నివాసం. వెంకటేశ్వరుడి రూపం భక్తుల మదిలో సుస్థిరమైన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది. స్వామిని భజించి కోట్లాది మంది సిద్ధిని పొందుతున్నారు. అలాంటి స్వామి ఆకృతి ఉన్న నాందేడ్లోని తిరుమల బాలాజీ మందిరం భక్తుల పాలిట నవ్య భవ్య దివ్య పెన్నిధి.
నాందేడ్లోని తిరుమల బాలాజీ మందిరం ఆధ్యాత్మిక దివ్య ప్రభల్ని ప్రకటిస్తుంది. సమ్మోహనాకార సతత ఆనందప్రద సర్వలోకేశ వెంకటేశ అంటూ శ్రీనివాస మహాప్రభువు దివ్య మంగళమూర్తిని తిలకించి భక్తులు ఈ లోగిలిలో పరవశాత్ములవుతారు. ఇలవేలుపు ఇతడే అందరికిని శ్రీహరి ఇతర వేల్పులతో పని ఇకనేలా అంటూ అన్నమయ్య భక్తిపూర్వకంగా ప్రశ్నించాడు. ఇంతటి ఘనతర దైవమైన వెంకటేశ్వరుడు నెలకొన్న ఈ లోగిలిలో శ్రీదేవి భూదేవి స్వరూపాలు ఉత్సవమూర్తులుగా తేజరిల్లుతున్నాయి. ముఖమండపంపై పాలకడిలిలో శయనించిన శేషతల్పసాయిగా శ్రీ మహావిష్ణువు గోచరమవుతాడు. గర్భాలయ ద్వారంపై సకల శుభాల్ని ప్రసాదించే రాజలాంఛన రూపిణి గజలక్ష్మీదేవి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన మందిరానికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి నెలకొని ఉంటుంది. అందరి దైవంగా, ఆదుకునే దైవంగా, అభయానందాలను అందించే ఆశ్రిత వరదునిగా శ్రీనివాసుని దివ్య కరుణ భక్తులపై నిరంతరం ప్రసరించే దివ్యరస కరుణామయ దీప్తి. ఈ మందిరాన్ని దర్శించిన భక్తులందరికీ సకల మనోకామ్యాలు నెరవేరి సర్వ అభీష్టాలు నెరవేరుతాయి. నాందేడ్లోని నవ్యమోహనమైన తిరుమల బాలాజీ మందిర దర్శనం సకల సౌభాగ్యకారకం, సచ్చిదానంద ప్రదాయకం. సగుణ రూప వైభవంతో భక్తజనులను మోహ పరవశులను చేస్తున్న కలియుగ దైవం శ్రీనివాసుడు. అపరిమిత శక్తి సంపన్నుడిగా అలమేలుమంగ విభుడు తేజరిల్లుతున్నాడు. భక్త చింతామణిగా భక్తులపై స్వామి వరాల సిరులను కురిపిస్తున్నాడు. శ్రీనివాసుడి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.